హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇది వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అనమాట. సో ఇదొక లైఫ్ అప్డేట్ వ్లాగ్ అనమాట. ఏంటి అంటే మీ అందరికీ ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి అయితే మేమైతే మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. ఎన్ని రోజులు ఉంటామో ఎన్ని మంత్స్ ఉంటామో ఇంకా క్లారిటీ ఏమీ లేదు. హైదరాబాద్ అయితే షిఫ్ట్ అయ్యాము. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మేము రాగానే మా అపార్ట్మెంట్లో కిందన పాట్‌లాక్ అయితే అయ్యిందనమాట. సో అక్కడ ఇన్వైట్ చేశారు. అండ్ ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ఐటెమ్ చొప్పున చేసి తీసుకొని రమ్మన్నారనమాట. సో లక్కీగా అదే టైంలో మా మమ్మీ ఉన్నారు కాబట్టి నాకు కొంచెం హెల్ప్ అయ్యింది. అంటే కిందన మేము వాకింగ్ చేస్తుంటే గ్రూప్ ఆఫ్ లేడీస్ వచ్చి మమ్మల్ని అడిగారు. ఏ ఫ్లోర్ కొత్తగా వచ్చారా ఏంటి అని. బాగా అనిపించింది. అంటే మేము ఇంకా జస్ట్ వెళ్ళిన ఒక 4 డేస్‌కే అనుకుంటా ఇది ప్లాన్ అయితే చేసుకున్నారు. సో వచ్చి అడిగేటప్పటికి బాగా అనిపించింది. ఇంకా వచ్చి అడిగారు కదా! సరే బాగోదు, చేద్దాం మనం ఏదో ఒకటి చేద్దాము అని అనుకున్నాము. సో మెనూ అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అని చెప్పారు. ఇంకా బగారా వంకాయ అయితే చేయమని చెప్పారనమాట. అంటే గుత్తొంకాయ అంటాం కదా! సో అది అదొచ్చేసి ఇక్కడ ప్రిపరేషన్ అయితే అయిపోతుంది. ఇదొచ్చేసి మార్నింగ్ అనమాట ఇది. సో లక్కీగా నాకు మా మమ్మీ ఉన్నారు కాబట్టి కొంచెం ఇంత అంటే ఇంత ఎక్కువ నేను ఎప్పుడు చేయలేదన్నమాట. చేశాను ఒక 10, 13 మెంబర్స్‌కి చేశాను కానీ ఇంత ఒక 20, 25 మెంబర్స్‌కి అయితే నేను ఎప్పుడు చేయలేదు. సో మమ్మీ సింగిల్ హ్యాండ్ తెలుసు కదా మన మమ్మీలు బాగా చేసేస్తారని. మమ్మీ అయితే ఉంది అక్కడ వంట చేసేసింది. అండ్ మా హస్బెండ్ అయితే కిందకి రాలేదు. బికాస్ ఇంకా అప్పుడే కొత్త కదా! సో కొంచెం తనకి టైం పడుతుంది. అండ్ తన కోసం వేరే కర్రీ ప్రిపేర్ చేశాననమాట. బ్రింజాల్ అది తను తినడు. సో తన కోసం వేరే కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను నేను గబగబా. అండ్ సారీ ఇక్కడ ఎందుకో లైట్ ఆన్ ఆఫ్ ఎందుకో అవుతుంది. మేబీ వీడియో దీనికి అనుకుంటా మరి. అండ్ ఇక్కడ వచ్చేసి గబగబా నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను నేను. తనకు కూడా అయిపోయింది. అండ్ నేను కూడా ఇక్కడ ఫాస్ట్‌గా రెడీ అయిపోయాను. సో అది. అండ్ మేము ఎక్కడుంటున్నాం ఏంటి అన్న డీటెయిల్స్ అయితే నేనేం చెప్పను గానీ హైదరాబాద్ అయితే మేము షిఫ్ట్ అయ్యాము. అండ్ విరాట్‌ని కూడా స్కూల్‌లో జాయిన్ చేసేసాము. అంతా అయిపోయింది. అండ్ నాకు మంచి మంచి ఫ్రెండ్స్ అయితే అపార్ట్మెంట్‌లో అందరూ అయిపోయారు. హ్యాపీగా గడిచిపోతుంది ప్రస్తుతానికి టైం అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఎందుకో ఆ డ్రెస్ కాకుండా వేరే వేసుకుందాం అనిపించింది. సో మళ్ళీ వేరే డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకైతే దిగాను. కిందకి దిగేటప్పటికే యాక్చువల్లీ మమ్మీ చెల్లి ఫస్ట్ వెళ్ళిపోయారు కర్రీ పట్టుకుని. నేను మరి మా హస్బెండ్కి ఇంకా కర్రీ చేయాలని ఇంకా నేను కొంచెం లేట్గా దిగాను అనమాట. సో నేను దిగేటప్పటికే ఇంకా చాలామంది భోజనం చేసేస్తున్నారు అప్పటికే. అండ్ నేను వెళ్ళి మధ్యలో జాయిన్ అయ్యాను. అండ్ నాకు అందరూ కొత్త అనమాట. ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది లైక్ అంటే ఈ వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ అయిపోయింది, ఇవన్నీ అయిపోయాయి అనమాట. బట్ నాకైతే మంచి మంచి ఫ్రెండ్స్ దొరికారు అపార్ట్మెంట్లో లేడీస్ అందరూ. అండ్ నాకు బెనిఫిట్ ఏంటంటే కొంచెం నా ఏజ్ దగ్గర అందరూ అనమాట. సో హ్యాపీగా గడిచిపోతుంది. అండ్ ఇదొచ్చేసి లైఫ్ అప్డేట్ అనమాట. ప్రస్తుతానికి నేను ఇస్తున్న లైఫ్ అప్డేట్. అండ్ ఇక మీద నుంచి ఈ ఈ కొత్త వ్లాగ్స్ అయితే మీకు వస్తాయి చూడండి. అండ్ అది. అండ్ విరాట్ అయితే స్కూల్లో జాయిన్ అయిపోయాడు మిడిల్‌లో. అండ్ ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్. విరాట్‌కి కూడా చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఫుల్ వాడైతే అసలు ఆటలో మునిగిపోతున్నాడనమాట. మునిగి తేలుతున్నాడు. పిచ్చిగా ఆడేస్తున్నాడు వాడైతే. సో అది. అండ్ మనకి విగడికి కూడా మంచి మంచి ఫ్రెండ్స్ అందరూ దొరికారు. సో అది మాకైతే ఫుల్ టైం పాస్ అయిపోతుంది ఇంకా. అండ్ అది. అండ్ ఇక్కడైతే నాకు అప్పటికి ఇంకా కొత్త కదా! సో నాకెవ్వరు అంతగా మాకు తెలీదనమాట. బట్ అందరిలో మేము మింగిల్ అయిపోయాము ఇంకా. సో సరదాగా ఇంకా తెలిసి కొత్తగా అందరిని పరిచయం చేసుకొని అలాగ మేమే మాట్లాడేసాము ఇంకా. అది. అండ్ వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని అందరూ బాగా కొత్తగా బాగా మాట్లాడారు. అండ్ ఇక్కడ వచ్చేసి సాంబారు, బగారా రైస్, తర్వాత ఫ్రైడ్ రైస్, బిర్యానీ, ఆలు కూర, తర్వాత పూరి, పూరి కుర్మా, తర్వాత ప్లెయిన్ రైస్, పాపడ్, తర్వాత స్వీట్, టమాటో చట్నీ, గులాబ్ జాము, ఇంకా స్వీట్స్ ఇలా అందరూ చేశారనమాట. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిష్ అన్నట్లు చేశారనమాట.
సో అది అండ్ ఇక్కడ ప్రసాదం కూడా చేసి పట్టుకొని వచ్చారు. సో అలా ఫన్నీగా సరదాగా చాలా బాగా డే అయితే స్పెండ్ చేసాం మేము. అంటే ఈ ఇంటికి రాగానే ఫస్ట్ మాకు ఇలా ఇన్విటేషన్ రావడము, తర్వాత అందరితో సరదాగా మింగిల్ అవ్వడము బాగా అనిపించింది అనమాట. మేము వచ్చి ఇంకా ఎన్నో రోజులు కూడా కాలేదు. ఒక 3-4 డేస్ స్పాన్‌లోనే ఇదంతా జరిగింది. సో ఇక్కడొచ్చేసి ఇంకా అదంతా అయిపోయాక ఈవినింగ్ కిందకి వాకింగ్‌లాగా వెళ్ళామనమాట. సరదాగా కిందన వాక్ చేసి అప్పుడప్పుడే ఇంకా మనకి ఇవి కూడా నడుస్తుంది. ఇప్పుడైతే ఫుల్ జోష్‌లో ఉందనుకోండి. కిందన చిన్న చిన్నవి ఉన్నాయి ఆడుకోవడానికి. ఇవన్నీ సీసా ఒకటి, తర్వాత స్లైడ్ ఇలా అన్నీ ఉన్నాయి పిల్లలకి ఆడుకోవడానికి. సో వాళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అయిపోయి నేను కూడా ఆడేస్తున్నాననమాట. అది ఈ వ్లాగ్ ఎలా ఉంది అన్నది నాకు కిందన కామెంట్ సెక్షన్‌లో రాయండి. అండ్ కొత్త వ్లాగ్స్ కోసం చూస్తూ ఉండండి. అండ్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ వాచింగ్ అండ్ కీప్ లవింగ్ మీ అండ్ ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అంతే, ఈ వీడియోలో మళ్ళీ కొత్త కొత్త వీడియోస్తో అయితే మేము ముందుకొస్తాను. యాక్చువల్‌గా ఇంకా వీడియోస్ ఉన్నాయి. నేను మెల్లిగా పోస్ట్ చేస్తున్నాను. కంగారు పడొద్దు. అండ్ చూడడం కూడా మర్చిపోకండి. నా వీడియోస్ చూస్తూ ఉండండి. అండ్ అదనమాట. అండ్ విరాట్ అయితే ఫుల్ 2 వాళ్ళ చెల్లిని ఎంత బాగా ఆడిస్తాడో అసలు. చాలా బాగా ఆడిస్తాడు. అది అంతకంటే ఒక మదర్‌గా నాకు ఇంకేం కావాలి చెప్పండి. అస్సలు కొట్టడు. అలా ఏం చెయ్యడనమాట. బాగా ఆడిస్తాడు. నాకది చాలు. సో అది అండ్ ఇక్కడొచ్చేసి సరదాగా కిందకి ఇంక దిగామనమాట. దిగి అలా ఒక రౌండ్ అలా కొట్టేసి కాసేపు వీళ్ళని ఆడించేసి పైకెళ్ళిపోయాం. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో